అయితే పో ఇంట్లో నుండి నువ్వే పో, నేను ఎందుకు పోతా పో. పో బయటికి పోయి తాగుకుంటా తండలాలు ఆడుకుంటా పెద్ద గుండగాడు లెక్క తయారై రబ్బుగాడు లెక్క రోడ్డు మీద తిరుగుపో లే. భయపడిస్తున్నావా? అసలు నీకు సీక్రెట్ ముఖ్యం నీకు అంతేనా? నీ ఇష్టం, నువ్వు ఇష్టం ఉన్నట్టు చేసుకో, నువ్వు ఏదైనా తాగు ఏదైనా పో, నాకు అవసరం లేదు. ఆగే కంటి చెమ్మల్లోనూ నేను సంతోష ఛాయలమ్మా. హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు అయితే ఒక ఫ్రాంక్ అయితే చేయబోతున్నాను అనమాట. నేను ఎప్పుడు సిగరెట్ అయితే తాగను. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సో ఈరోజు అయితే సిగరెట్ తాగుతున్నా ఇంట్లో. శిరీష చూసి రియాక్షన్ ఎట్లా చేస్తుంది అనేది చూద్దాము. అంటే పెళ్ళి అయినప్పటి నుంచి అయితే మేము సిగరెట్ అయితే నేను ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైం అన్నమాట ఇది సిగరెట్ తాగుడు. సో ఇంట్లో తాగుతుంటే శిరీష వచ్చి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా? మస్తు క్రేజీగా ఉంటుంది అన్నమాట ఫ్రాంక్, చూసేయండి. ఓకేనా? కెమెరా అయితే ఇక్కడ సెట్ చేద్దాం. తర్వాత వెలుగుతుందో వెలుగదో, ఇది ఫస్ట్ వెలిగించి పెట్టుకుంటే అయిపోతుంది. మనకైతే రాదు కదా. ఆహాహా, బా వేరే లెవెల్ ఉన్నదన్నమాట. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా ఎట్లా తాగుతారా బాబు ఇది? అబ్బా వస్తుంది. నాకైతే టెన్షన్ అవుతుంది ఏమంటుంది అనేసి. తినే కరిగిపోతుంది ఇది, ఐస్ కరిగినట్టు జరుగుతుంది. ఏం చేస్తున్నావు బావా? ఏం లేదే, ఏదో వాసన వస్తుంది. ఏ బట్టలు తీసుకొచ్చినావు కదా, అదే సరిపో ఏదో వాసన వచ్చినట్టున్నది. లేదు సర్పంచ్కి ఇట్లా మొత్తం అది బీడీ సిగరెట్. బా ఎవ్వడు కనిపెట్టాడో కానీ. నీకు అలవాటు లేదు. ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేసినావు చెప్పు? ఎప్పటి నుంచో ఉన్నది ఇది, ఇప్పుడు ఇవాళది కాదు. మరి ఎప్పుడు చెప్పలేదు నాకు? తెచ్చి పెట్టేదానివా? తెచ్చి పెట్టాలా? ఈ అలవాటు ఎప్పటి నుండి తీసుకున్నావు చెప్పు? పెళ్లి కాకముందు నుంచి ఉన్నది ఈ అలవాటు, కాకపోతే నీకు చెప్పలేదు అంతే. ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతాను, ఎప్పుడు నువ్వు తాగినట్టు కనిపించలేదు కదా. నువ్వు కనిపిస్తే నీ ముందు తాగితే నువ్వు బాధపడతావని తాగలేదు. తాగుతావా? తాగు, సూపర్ ఉంటుంది. తాగు, సూపర్ ఉంటుంది. లేదా మౌనమే మేఘమై గుండెలో. చెప్తుంటే నీకే బావా, అది ఎందుకు తాగుతున్నావు చెప్పు. అది తాగొద్దు బావా, అది తాగితే పాడైపోతావు, అసలు రబ్బిగా లెక్క తయారైపోతావు. నేను గ్యాంగ్ లీడర్ని, రవిడే. పెద్ద గుండా కావచ్చు, పెద్ద అంటే అతి పెద్ద గుండా. దొంగ నేర్పించినావు, అందుకనే ఇదే అలవాటు చేసుకున్నావా? ఇంకేమైనా అలవాటు ఉందా? ప్రస్తుతానికి అయితే ఇది ఒక్కటే ఉంది. చదువు మెల్లమెల్లగా అది కూడా అలవాటు అవుతుంది. అన్ని ఇది తాగొద్దు బావా, ఇది తాగితే ప్రాణాలు పోతాయి. తెలుసు కూడా మానేస్తలేదు. ప్రాణం తీయడానికి ఇది ఫస్ట్ పడేస్తే మానేస్తానా? నాకు షాప్లో దొరికాయా? దొరికాయా? ఇప్పుడు నువ్వు తాగి నీ ఆరోగ్యం నువ్వు అంతా ఆగమైపోతావు, నువ్వు చచ్చిపోతావు, మమ్మల్ని ఏమో ఒంటరాలు చేసి వెళ్ళిపోతావు. అది తాగితే చచ్చిపోతావు. అరే టెన్షన్ వల్ల తాగుతున్నాం అంతే. టెన్షన్ ఎందుకు ఉండదు? ఎందుకు ఉండాలి? టెన్షన్ వల్ల మనిషి అన్నప్పుడు అందరికి టెన్షన్ ఉంటాయి. టెన్షన్ ఉన్న వాళ్ళన్ని, ఇక నాకు కూడా టెన్షన్ ఉంది. మరి నేను ఒక బీరో ఏదో నేను కూడా సీక్రెట్, మరి నేను కూడా తాగుతా. తాగు.
తాగు. నువ్వు అరే చెప్పకపోతే నేను తీసుకోవద్దు నీకు ప్యాకెట్. సిగ్గులేదు నీకు? సిగ్గు ఎందుకు లేదు? సిగ్గు ఉన్నది, అన్ని ఉన్నది, అన్ని ఉన్నా కూడా తాగాల్సిందే. అసలు నీకు ఇప్పుడు ఇది ఎప్పటి నుండి అలవాటు చెప్పు? ఇంత మోసగాడి లెక్క తయారైనావు. నువ్వే ఉండు ఈ ఇంట్లో తాక్కుంటా తినుకుంటా, మేము ఉండనే ఉన్నాం. పోతే పోతే పోనా? పోతే పోవే. అంటే మాకన్నా ఆ సిగరెటే ముఖ్యమా నీకు? ఓ నీకన్నా ముందుకు వచ్చింది అది లైఫ్ లా. నువ్వు మొన్న నువ్వు వచ్చినావు, నీకన్నా ముందే అలవాటు అది. నాకన్నా ముందు అలవాటు అయితే మేము వెళ్ళిపోతాం. నేను చెప్తా, నువ్వు ఏం చెప్పకు నాకు. నిన్నైనా వదిలేస్తా కానీ సిగరెట్ అయితే వదలను. నేను ముందే చెప్తున్నా. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో సిగరెట్ వదలవా? వదలను. అయితే పో ఇంట్లో నుండి నువ్వే పో. నేను ఎందుకు పోతా? పో బయటికి పోయి తాగుకుంటా తండలాలు ఆడుకుంటా పెద్ద గుండగాడి లెక్క తయారై రబ్బుగాడి లెక్క రోడ్డు మీద తిరుగుపో. లే లోకం మీద అందరు తాగుతున్నారు కదా. తాగుతున్నారు మరి నేను ఒక్కని తాగితే వచ్చిందా ఇక కథ? అందరు ఎందుకు తాగుతారు? అందరు కూడా తాగొద్దు. ఎందుకు తాగాలి? ఎందుకు తాగుతలేరు? అందరు తాగుతున్నారు, నేను కూడా తాగినా. అంతే, దానికి నువ్వు పెద్ద ఓర్తావు ఎందుకు? అది తాగొద్దు. పెద్ద వర్క్ ఏమీ లేదు ఇక్కడ. అయితే తాగుకుంటూ తినుకుంటా నువ్వు రోడ్డు మీద పండిపో. మేమైనా పోతాం. పిల్లల బ్యాగ్ లేదు, ఆ బట్ట చదువుకొని నేనైనా వెళ్ళిపోవే. భయపట్టిస్తున్నావా? అసలు నీకు సీక్రెటే ముఖ్యం నీకు, అంతేనా? అంటే సీక్రెటే ముఖ్యం. ముఖ్యమే, ముఖ్యం, చాలా ముఖ్యం, మామూలుగా కాదు. నీకన్నా పిల్లల కన్నా అదే ఎక్కువ. అర్థమైంది కదా? అలాంటప్పుడు భార్య ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఆ సిగరెట్ తాక్కుంటా దందా చేసుకుంటా నడుపుకుంటా ఉండాలి. చేసుకున్నావు అంటే అట్లా జరిగింది. అప్పుడు మరి పెళ్లి చేసుకొని ఎవరి జీవితాలు ఆగం చేస్తామని, ఎందుకు మా జీవితాల మీద ఆగం చేయాలని తాక్కుంటా తినుకుంటా సిగరెట్ తాగి. ఇప్పుడు నేను ఎవ్వరి జీవితాలు ఆగం చేయలే. ఏం చేస్తాను? ఆయన ఇప్పుడు నీకు చెప్పినా కదా నేను తాగుతున్నా, నేను బరాబర్ తాగుతున్నా అని చెప్తున్నా కదా. నేను తాగుతున్నా, నాకు అలవాటు ఉన్నది అని చెప్పేసినా కదా. ఇంకేంది? నీకు అలవాటు? నేను బరాబర్ చెప్పేసిన. ఏంది నువ్వు బరాబర్? సిగరెట్ అలవాటు ముందు నుంచే ఉన్నదని చెప్పేసిన. నువ్వు బయటికి పో. నేను ముందు నుంచే చెప్పేసిన నీకు. మళ్ళా నేను చెప్పాను, నాకు తాగుడు అలవాటు ఉన్నది. సిగరెట్ నేను రోజు ఒక ప్యాకెట్ తాగుతా అంతే. అందుకనే ఇట్లా ఉన్నావు. ఉండు నువ్వే. ఉండకపోతే ఎడిపోతా? ఉంటా. సిగరెట్ తాగిన వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు ఎవ్వరు బాగుపడలే. అందరు రోడ్ల మీదనే వచ్చినావు ఇట్లా సిగరెట్ తాక్కుంటా. నువ్వు కూడా మాకు రోడ్డు మీద ఇడ్చుకోపో. ఇంకేంది? రోడ్డు మీద ఆడుకోనైనా తింటా కానీ సిగరెట్ అయితే మాన. నువ్వు ఆడుకొని తింటావు, మేము మీరు కూడా అడుక్కోండి, తప్పేమున్నది? అడుక్కోండి, తప్పేమున్నది? నువ్వు చేసిన ఘనకారానికి మేము కూడా రోడ్డు మీద అడుక్కోవాలి, తప్పది. తప్పది. ఇప్పుడు గిట్టంత సిగరెట్ కి మేము రోడ్డు మీద రావాలి, అంతేనా? ఇప్పుడు ఇంకేమైనా ఉందా? ఇంకేం కాదే. ఇప్పుడు టైం అది, అడుక్కునే టైం వచ్చినప్పుడు అడుక్కొని తాగాల్సిందే, తినాల్సిందే. నువ్వు ఇష్టం ఉన్నట్టు చేసుకో. నువ్వు ఏదైనా తాగు, ఏదైనా పో, నాకు అవసరం అంత కోప్పడే కానీ ఇది ఎప్పుడు తాగలే కానీ, ఎప్పుడు తాగాను కానీ తాగలేదు నేను. ఎందుకంటే ఈ ప్రాంక్ నువ్వు ఎట్లా రియాక్ట్ ఎట్లా అవుతావు అనేసి అనేది నేను ప్రాంక్ చేసినాను అంతే. తాగినంటే అది నార్మల్ గా తాగినా అంతే. ఏదో కెమెరాగా ఆడ పెట్టినా చూడు. ఎందుకు కోప్పడతావు? బాయ్ ఫ్రెండ్స్ అందరికి.